వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కృష్ణాతో సరదాగా ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మన వీడియోలో కొబ్బరి చిట్టి అప్పాలు ఇవి చేయబోతున్నాము. చూడండి ఎంత బాగా వచ్చినాయో. దీని ప్రాసెస్ అంతా మనం ఈ వీడియోలో చూసేద్దాం రండి. చూడండి చిట్టిగా ఎంత బాగా వచ్చినాయో. చిట్టి అప్పాలు అన్నమాట, కొబ్బరితో చేసే చిట్టి అప్పాలు. కొబ్బరి బెల్లం షుగర్తో కలిపి చేస్తారన్నమాట. ఇవి ఎంత బాగున్నాయి అంటే టేస్టీగా. మీరే రండి, ప్రాసెస్ అంతా ఈ వీడియోలో చూపించబోతున్నాను. చూద్దాము. ఎంత చక్కగా చిట్టిగా వచ్చి ఆ ప్లేట్లో పోసి పెట్టి మీకు చూపించాను. చూడండి దీనికి ఏమేం కావాలి అనేది మనం ఈ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు చూడండి చిన్న ప్లేట్లో కూడా పెట్టి చూపిస్తున్నాను. మన వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కృష్ణాతో సరదాగా. బెల్లం కూడా పంచదార కొంచెం సగం బెల్లం సగం పెట్టి చేశానండి. ఈ చిన్న కొబ్బరి అప్పాలు మీరు కూడా ట్రై చేసి చూసి ఎలా ఉందో కూడా మా కామెంట్ రూపంలో తెలియజేద్దరు. కానీ ఇప్పుడు ముందైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. అంత ముద్దుగా ఉన్నాయండి అవి. చూడండి ఒకటి కూడా మీకు పట్టుకుని ఇలా చూడండి తుంచి కూడా చూపిస్తున్నాను. అద్దుగా అసలు తింటుంటే నోటికి ఆ కొబ్బరి తగులుతా ఎంతో టేస్టీగా వచ్చినాయి. ముందుగా దీనికి మనము నైటు రైస్ నానబోసానండి. ఒక గ్లాసు రైస్ అంటే ఒక పావు కేజీ గ్లాసు రైస్ నానబెట్టాను నైట్ అంతా. మార్నింగ్ శుభ్రంగా కడిగి నైట్ ఒకసారి కడిగాను, మళ్ళీ మార్నింగ్ కూడా కడిగి వడ వేసానండి. వడగిన్నె ఉంటుంది కదా మనకి, ఒక 10 నిమిషాలు వడగలనిచ్చాను. అలా తర్వాత క్లాత్లో పోసి కొంచెం నీట్గా తుడిసి తడి అనేది మిక్సీలో వేసానండి. ఒక పావు కేజీ బియ్యం అండి, అవి రేషన్ బియ్యం. నైట్ నానేసరికి మెత్తగా అయిపోయినాయి. ఇప్పుడు మనం ఆ బియ్యాన్ని మిక్సీ వేసేసుకుందాం. రైస్ని రేషన్ రైస్ అన్నమాట. ఇది జార్లో వేసి పెట్టేశాను. ఒక ప్లేటు ఒక జల్లెడ కూడా తెచ్చి పక్కన పెట్టేశాను. చిన్న పావు కేజీ రైసే కదండి, మనం ఇంట్లో మిక్సీలో వేసేసుకోవచ్చు. ఈ అప్పాలు అనేవి మనకి దేవుని దగ్గర కూడా, ఆంజనేయ స్వామి దగ్గర కూడా పెడతారనమాట. ఇప్పుడు ఇంట్లో కానీ చేశాను. ఇది చేసేటప్పుడు మన సబ్స్క్రైబర్స్కి కూడా చూపిద్దామని చెప్పి ఫస్ట్ నుంచి ఏమేమి చేశాను, ఎలా చేశాను, దీనిలోకి ఏమేమి కావాలి అన్నీ కూడాను ఈ ప్రాసెస్ అంతా మన వీడియోలో అప్లోడ్ చేశాను. అలా మిక్సీ వేసుకోవాలండి. పిండి మాత్రం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం తడిపిండి కాబట్టి స్పూన్తో అలా తిప్పేసి అంటుకున్నట్టు ఉంటుంది. మళ్ళీ ఇంకొకసారి గ్రైండ్ చేసేసుకోవటమేను. మిక్సీ చక్క పదునైన మిక్సీ అయితే మెత్తగా వచ్చిద్దండి పిండి మాత్రము. చూశారు కదా అప్పాలని ఎంత బాగా వచ్చినాయో. మన పిండిని బట్టి కూడా ఉంటుందండి. మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి పిండి మాత్రం. ఒక ప్లేట్లోకి మనం జల్లెడ పెట్టేసి పిండి జల్లెడి దాంట్లో జల్లించేసేసుకుందాం. ఇప్పుడు ఫస్ట్ టైం కొంచెం మెరుకులుగా వచ్చింది, తడి ఉంటుంది కాబట్టి పిండిలో రైస్లో. సెకండ్ టైం చక్కగా పడిపోయిద్దండి పిండి. ఇప్పుడు వచ్చినంత వరకు పిండి జల్లించేసుకుందాం. ఫస్ట్ టైము అలా జల్లెడి పట్టుకోవాలి పిండిని మాత్రము. చక్కగా కొంచెం పైన గడ్డలెల్లే ఉన్నట్టు ఉంటాయి, తడి పిండి కదండి, అందుకని అది అట్లా నలుపుతూ పిండి జల్లించేసుకోవాలి మనం. ఇప్పుడు గమనించండి నేను ఎలా చేస్తున్నాను, పర్ఫెక్ట్గా మీరు కూడా అలానే చేసుకోండి. కొబ్బరి చిట్టి అప్పాలన్నమాట ఇవి.
దీనికి పెద్దగా పాకమేం అవసరం లేదండి. నేను పొయ్యి మీద పాకం గిన్నె పెట్టినప్పుడు ఎంత పాక రావాలో కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడు సెకండ్ టైం కూడా మళ్ళీ మనం మిక్సీ ఇలా పిండి వేసేసుకుందాము. కొంచెం మెత్తగా వేసుకోండి పిండి మాత్రం. ఇక చూడండి కొంచెం తడి ఆరింది కాబట్టి ఎలా పడుతుందో పిండి. గ్రైండర్ కూడా చూపిస్తున్నాను, మిక్సీ గ్రైండర్ కూడాను. అట్లా 2-3 టైమ్స్ వేసేసుకుంటే చక్కగా మెరుకులన్నీ కూడా పిండిలాగా తయారైపోతాయండి. స్పూన్తో అలా అలా అనేసి మళ్ళీ ఇంకొకసారి మూత పెట్టి మనం తిప్పేసుకుంటే చక్కగా మిల్లు కంటే కూడా బాగా వస్తాయండి. నైటు నానబోసుకోవాలి. 12, 14 గంటలు 13 గంటలు అలా నానితే రైస్ మెత్తగా వస్తాయి. మనం నైట్ పోసుకొని మార్నింగ్ మన పని అయినాక కొంచెం క్లాత్లో వడేసి వాటర్ని క్లాత్లో కట్టేసుకుని పెట్టేసుకుంటే 10 మినిట్స్లో ఇలా పిండి వేసేసుకోవచ్చు అన్నమాట. అది మిక్సీలో కనుక చుట్టూ అతుక్కున్నట్టు ఉంటే పిండి స్పూన్తో చుట్టూ ఇలా అనండి, అలా వచ్చేసిద్ది పిండి. లాస్ట్కి కొంచెం మెరుకులు కొద్దిగా ఉంటే తీసేయచ్చండి. కొంచెం బాగా వచ్చినాయి అంటే మళ్ళీ మిక్సీ వేసుకోవటమేనమాట. ఇప్పుడైతే మనం చూసేద్దాము. 2 టైమ్స్ వేసాము. ఎంత పిండి వచ్చిద్దో ఎంత మెరుకు వచ్చిద్దో కూడా మీకు చూపిస్తాను. అలా చేత్తో తడిపిండి కదండి, ఉండల్లాగా అన్నట్టుంటే అలా నలిపినట్టుగా పిండిని చేసుకోండి. చూడండి పిండి ఎలా దిగుతుందో. జల్లెడ కూడా మంచిగా ఉండాలండి, బరక దిగకుండా లోపలికి ఆ మెరుకు లాంటిది కిందకి దిగకుండా మంచి జల్లెడతో జల్లించుకోవాలి. అప్పుడు మనం చేసే పాకం సలివిడి అనేది మంచి సాఫ్ట్గా వచ్చిద్ది, పాకం కూడా బాగా వచ్చిద్ది, అప్పాలు కూడా మంచిగా వస్తాయండి. అప్పుడు ఇక చూడండి ఎలా జల్లించి పిండి అడుగున ఎలా వచ్చిందో. ఇంకో టైం వేసుకోవచ్చండి, 3 టైమ్స్ వేసుకోవచ్చు. మెరుకులు అన్నీ వస్తే కనుక 3 టైమ్స్ వేసుకోవాలి. కొంచెం తడి ఎక్కువగా ఉంటే నలగటం తక్కువ అనిపించింది, ఇంకో ట్రిప్ ఎక్స్ట్రా వేసుకోవటమే పిండి. అదిగో చూడండి 3 టైమ్స్ కూడా వేసేసి పిండి మొత్తం అలా దగ్గరికి జరిపి ఒత్తి పెట్టేస్తే మనం పాకం పట్టుకునేటప్పుడు చల్లారకుండా ఉంటుంది. దీని మీద ప్లేట్ కానీ అది చూడండి. ఒక గుప్పుడు కొబ్బరి ముక్కలు మిక్సీ వేసేసుకుందాం ఇప్పుడు పౌడర్ లాగా. ఇప్పుడు పాకం గిన్నె పొయ్యి మీద పెట్టేశానండి. ఈ పిండికి 1 కప్పు పంచదార కానీ బెల్లం కానీ 1 కప్పేనండి. సగం బెల్లం సగం పంచదార 2 కలిపి వేసేస్తాను. ఇప్పుడు 1/2 కేజీ బియ్యానికే కదా ఇది సరిపోయిద్ది అనమాట. ఇగో చూడండి కొంచెం తక్కువగానే వేస్తున్నాను అన్నమాట. తడి బియ్యం కదండి, సరిపోయిద్ది. బెల్లం హాఫ్ బెల్లం హాఫ్ పంచదారకి కొంచెం తక్కువ గిన్నెకి. దీనికి ఇప్పుడు ఏ గిన్నెతో అయితే బెల్లం పంచదార వేసామో అదే గిన్నెలోకి కొంచెం హాఫ్ గిన్నె వాటర్ పోసేద్దాము. ఇప్పుడు ఇక చూడండి ఎన్ని వాటర్ పోస్తున్నానో కూడా. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించేసుకుందాము. ఊరికే హై ఫ్లేమ్లో ఏం అక్కర్లేదండి, మీడియం ఫ్లేమ్లో పెడితే చాలు పాకంకి.
ఇప్పుడు ఒక చిన్న గరిటె తీసుకొని మనము దాన్ని ఆ బెల్లాన్ని కరిగిన దాకా తిప్పేసుకుందాం అన్నమాట. అది మనం వేసిన షుగరు బెల్లం రెండు కూడా అలా పాకంలాగా కరిగిన దాకా చేసుకుందాము. మీకు పాకం వచ్చేటప్పుడు కూడా చూపిస్తానండి. పాకం అంటే గట్టిగా మనం బూర్లకి వండినట్టుగా కాదండి, ఓన్లీ చేతికి గమ్ములాగా అంటుకునేటట్టుగా బెల్లం పంచదార కరిగితే చాలన్నమాట. మధ్య మధ్యలో మనం గరిటితో ఆ గడ్డ కరిగిన దాకా బెల్లంది ఉన్నాయి కదా, ఆ ముక్కలన్నీ కరిగిన దాకా తిప్పేసుకోవాలి. మనము గరిటె పెట్టి చూడండి, 2 యాలక్కాయలు కూడా దంచి దీనిలో వేసేస్తాను ఈ పాకంలో. నేను అలా తిప్పుకుంటూ మొత్తం బెల్లం అంతా కరగాలండి. యాలచీలు కూడా వేసేసాను. ఇప్పుడు రెండే వేసానండి, యాలక్కాయలు సరిపోతుంది ఆ పిండికి. ఇగో యాలక్కాయలు దీంట్లోనే వేసేసాను, కొంచెం కచ్చాపిచ్చగా దంచి వేసేసాను. దాంట్లో గడ్డ అనేది లేకుండా చూసుకోండి. బెల్లం గడ్డ కానీ షుగర్ కానీ శుభ్రంగా కరిగిపోవాలన్నమాట. క్లీన్గా రెడ్గా వచ్చేసిద్ది, పాకం టైపులో లాగా వచ్చిద్ది. బాగా మరుగుతుందండి అట్లా. షుగర్లో వాటర్ ఉండ, బెల్లంలో ఉండ అన్నీ కూడా కొంచెం వేడి ఎక్కి ఆ గడ్డ ఉండ బెల్లం గడ్డ అంతా కరిగిపోతే అప్పుడు మనము ఈ గరిటతో ఇలా తిప్పుకుంటూ ఉండాలి. కొబ్బరి కూడా పొడి చేసి పెట్టానండి. ఇప్పుడు అది చూడండి, కొబ్బరి కొంచెం 2 టేబుల్ స్పూన్లు కొబ్బరి వేసాను. చాలండి. 2 ఎండి కొబ్బరి ఇంట్లో ఉంటే ముక్కలు కట్ చేసిందా మీకు చూపించాను కదా, మిక్సీలో వేసి 2 టేబుల్ స్పూన్లు వేసానండి. ఆ కొబ్బరి కూడా కొంచెం అలా ఉడకనిస్తే ఆ పాకంలో లేత పాకం అన్నమాట. అట్లా కొంచెం మరగనివ్వాలండి కొబ్బరి కూడా కలిపి. కొబ్బరిలో ఉండ పచ్చిది కూడా పోతుంది అన్నమాట, కొంచెం నీరు వెళ్ళే ఉంటుంది కదా కొబ్బరి కూడా. అప్పాలకి ఈ కొబ్బరి వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయండి. మనం పిండికి తగ్గట్టుగానే ఏదైనా సరే, బెల్లమైనా షుగర్ అయినా కొబ్బరి అయినా యాలకులైనా సరే దానికి తగినట్టుగా పిండికి తగ్గట్టుగా వేసుకోవాలి. మళ్ళీ ఒకసారి అంతా కలయి తిప్పేస్తున్నాను. చూడండి, ఇప్పుడు కొంచెం పాకం మీకు చూపిస్తాను. అది అట్లా గమ్ములాగా అంటుకుంటుంది, చూసారు కదా, ఇంకా సరిపోయిద్ది అన్నమాట. ఇప్పుడు స్టవ్ బంద్ చేసేసుకొని మనం పొయ్యి మేంచి గిన్నె దించేసుకుందాం. ఇప్పుడు ఇక చూడండి, ఒక పక్కన పెట్టి ఒక చిన్న ప్లేట్ తీసుకొని అలా పిండి కొంచెం కొంచెం ఆ గిన్నెలో పోసేసుకుని ఆ పాకం తిప్పుకుందామండి. చూశారు కదా, మీకు పాకం అంటే లేత పాకం చేతికి అలా అంటుకుంటుంది అన్నప్పుడే పిండి పోసేసుకోవాలి. అలా పిండి కొంచెం కొంచెం పోసుకుంటా ఆ గరిటతో అలా తిప్పుకుంటూ ఉండాలండి. సింపుల్గా ఒక్కళ్ళే చేసుకోవచ్చండి ఇది.
ఇంకొక మనిషితో పని ఉండదు. ఏదైనా మనం ఎలా చేసుకున్నామో అలా పర్ఫెక్ట్గా మీరు కూడా చేసుకుని ట్రై చేసి చూడండి. టేస్ట్ మీరే అంటారు. కొబ్బరి చిట్టి అప్పాలన్నమాట వీటి పేరు. ఇది గట్టిగా ఉండదండి, కొంచెం పలసగానే చేసుకోవాలి మనము. దానికి కరెక్ట్ తగ్గట్టుగా పిండి అంతే రెడీ చేశాను. ఎందుకంటే మనం స్పూన్తో వేసుకోవాలి ఈ అప్పాలు అనేవి, చేతులతో ఇలా వేసేవి కాదు. మీకు చూపిస్తాను మిగతా ప్రాసెస్ అంతా కూడా ఈ వీడియోలోని. పిండి మొత్తం పట్టిద్దండి దీంట్లో. కొంచెం పలసదనంగా ఉన్నట్టుగా ఉండాలి. పిండి గట్టి పడకూడదు. అంత బాగా ఉండలేకుండా పిండి ఖచ్చితంగా అలా గరిటతో గట్టిగా అలా అంటే ఏదైనా మూలని పిండి కట్టుకున్నా కానీ వెంటనే మనకి ఇలా తిప్పంగానే అంతా కలిసిపోయిద్ది అన్నమాట. కరెక్ట్గా సరిపోయిందండి పిండి మాత్రం. కలిపినాక మీకు చూపిస్తాను పైకి గరిటతో కూడా తీసి. చుట్టూ ఉన్న పొడి పిండి ఏమన్నా ఉంటే ఈ పాకంలోకి సర్దుకోండి. చుట్టూ తిప్పుకుంటే పొడిపిండి లేకుండా అలా గరిటతో గడ్డల్లాగా లేకుండా మొత్తం కరెక్ట్గా అయ్యేటట్టుగా గట్టిగా పిండిని కలదిప్పుకోవాలన్నమాట. చూడండి పిండి కొంచెం పలసదనం లాగా కనిపిస్తుంది కదా, అలా ఉండాలన్నమాట. గరిటతో తీసాను చూడండి, అలా ఉండాలి పిండి అనేది. ఎందుకంటే మనం స్పూన్తో తీసి వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద మనం కళాయి పెట్టి ఆయిల్ పోసేసుకుందాము. హీట్ ఎక్కడానికి పోసి పెట్టానండి ఆయిల్. చూడండి ఒకటి శాంపుల్కి వేసాను ఎలా వస్తుంది అనేది. ఆయిల్ బాగా హీట్ ఎక్కింది. ఇప్పుడు మీ ప్రాసెస్ ఎలా వేస్తానో ఇప్పుడు చూపిస్తాను. ఆయిల్ బాగా హీట్ ఎక్కి ఉండాలండి. మనం వేయంగానే అది కొంచెం వెంటనే పిండిలో తేలినట్టుగా అయ్యిద్ది. చూడండి స్పూన్తో చిన్నగా వేసుకోవాలి. వేయంగానే తేలినట్టు వచ్చింది చూడండి. ఆ మాత్రం పలసదనం ఉండాలన్నమాట పిండి. మరీ వాటర్ వెళ్ళే కాకుండా చూడండి వేసినట్టుగా పక్కకు తేలి వస్తున్నాయి. ఆయిల్ అలా కాగి ఉండాలి. చిట్టి అప్పాలన్నమాట అవి. చిన్న చిన్నగా వేసుకోవటం, తిరగేసుకోవటం. మనం వేసి స్పూన్ దాంట్లో తీసుకునేసరికి పైకి తేలిపోతాయండి. ఇవి అప్పాలు కాబట్టి తొందరగా తేలుతాయి. చూడండి ఎలా వచ్చినాయో. అట్లా తిరగవైపు అటువైపు ఇటువైపు మనం తిప్పుకుంటూ ఉండాలన్నమాట. ఇక చూడండి వీటి అయిపోయినాయి. మనం పక్కన ప్లేట్లో పెట్టేసుకుందాము. పక్కన ఒక ప్లేట్ పెట్టానండి, ఆ ప్లేట్లో పెట్టేసుకుందాము. బాగా ఎక్కువగా ఉన్నట్టుంటే కొంచెం సిమ్లో కూడా మార్చుకోవచ్చండి. ఆయిల్ ఎక్కువ కాగిపోయింది అనుకుంటే సిమ్లో వేసుకోవచ్చు. చూశారు కదా ఇలా నేను ఎలా బియ్యం నానబెట్టాను, ఎలా పిండి మిక్సీ వేసాను, ఎలా పాకం పెట్టాను, ఎలా బెల్లం పంచదార ఎంత వేసాను అన్నీ కూడా మీకు ప్రాసెస్ అంతా ఈ వీడియోలో చూపించాను కదా. కరెక్ట్గా పిండి ఎలా ఉండాలనేది కూడా కన్సిస్టెంట్ కూడా మీకు చూపించాను మొత్తం.
మీరు దాన్ని బట్టి ఎలా వేసుకోవాలి ఏంటి అనేది గమనించి మీరు కూడా ట్రై చేయండి. ఈ చిట్టి అప్పాలు అనేవి చాలా టేస్ట్గా ఉంటాయండి. కొంచెం కొబ్బరి వేసుకుంటే టేస్ట్ ఎక్కువగా వచ్చిద్ది. అప్పాల్లో కంపల్సరీగా కొబ్బరి వేసుకోండి. మీకు ఇష్టం లేకపోతే ఒక స్పూన్ అయినా సరే వేసుకోవాలండి. నేనైతే 2 టేబుల్ స్పూను పౌడర్ వేసేసాను, కొబ్బరి పౌడరు. ఒక పక్క ఇవి కాగుతూ ఉండంగానే ఇంకో సైడ్ నుంచి మనం మళ్ళీ గరిటతో వేసుకుంటూ ఉండటమేనమాట. కొబ్బరి చిట్టి అప్పాలు ఇవి పిల్లలకి చిన్నగా 1-2 ప్లేట్లో పెట్టించినా కానీ చాలా బాగుంటాయండి. బెల్లం కొబ్బరి కాబట్టి పిల్లలకు కూడా బలంగా ఉంటాయి. పెద్దవాళ్ళైనా తినచ్చు, పిల్లలైనా తినచ్చు. ఇలా ఈవినింగ్ టైంలోనే కూర్చొని ప్లేట్లో పెట్టుకుని చిట్టి చిట్టి అప్పాలు ఎంత ముద్దుగా ఉన్నాయో చూడండి, ఎంత బాగా వచ్చినాయో కదా. చిన్నపిల్లలప్పుడు మా పాపలకి ఇలా చేసి డబ్బాలో పెట్టేసుకునేదాన్నండి. పిల్లలు ఏమైనా కావాలి స్నాక్స్ కింద పెట్టుకోవాలనుకున్నప్పుడు ఇటు చిట్టి పెట్టేదాన్ని. మనం ముక్కలు తుంచకుండానే పిల్లలైతే చేతితో అలా నోట్లో పెట్టుకుని తినేస్తూ ఉంటారు. చిన్నగా గవ్వలని, చిన్న బిస్కెట్లని ఇలా చేసి డబ్బాలో పోసి పిల్లలకి స్కూల్ నుంచి రాగానే చిన్న పిల్లలు కదండి, అలా ప్లేట్లో పెట్టేసి చిన్న గిన్నెల్లో కానీ పెట్టేసి ఇచ్చేదాన్ని. ఇలా పిల్లలకి చేసి పెట్టుకోవచ్చండి. బయట దొరుకుతాయి కదా అనుకుంటే అవి కాగిన ఆయిల్లో వేస్తారండి. హెల్త్కి అంత మంచిది కాదు. మనం ఇలా చేసి పెట్టుకుని మనం తిన్నా పిల్లలు తిన్నా ఎంతో ఆరోగ్యానికి మంచిది. ఇక చూడండి, చిన్నగా గరిటతో అలా ఇట్లా ఎత్తి పోయకూడదండి. పిండిని మాత్రం కిందకి స్పూన్ ఆయిల్లోకి మెల్లిగా దించేసి అలా ఇక చిన్నగా పోయాలి. చిట్టి అప్పాలు వచ్చేస్తాయి అప్పుడు. పెద్ద గరిటెలు తీసుకుని పోయకూడదండి, చిన్న స్పూన్తోనే పోసుకోవాలి. చూడండి, మీకు ఎట్టా క్లియర్గా కూడా చూపిస్తున్నాను. మళ్ళీ వీటిని తిరగేసుకుంటా మళ్ళీ అని సైడ్ని పోసేసుకోవచ్చండి. మనం ఖాళీ ఉంది కదా అలా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి అందరికీ కూడాను షేర్ చేయండి. టేస్ట్ చేసి మీరు కూడా ఇలా ట్రై చేసి టేస్ట్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. కృష్ణతో సరదాగా అనే ఛానల్ని సబ్స్క్రైబర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోలు మన ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. లైక్ చేయండి, తప్పనిసరిగా మర్చిపోకుండా లైక్ చేయండి. ముందేసినవి అలా కాలుతూ ఉంటే తిరగేసుకుంటా, మళ్ళీ వేసినవి కూడా అలా తిరగేసుకుంటూ ఉండాలండి, లేదంటే మాడిపోయినట్లు అయిపోతాయి. ఇక చూడండి మీరే ఎంత బాగా వచ్చినాయో చిట్టప్పాలు. అలా ప్లేట్లో పోసేస్తున్నానండి.
పిల్లలు ఇంటికి వస్తానే మమ్మీ ఏం చేసావు, మమ్మీ మాకు స్నాక్స్ ఏంది అంటూ ఉంటారు. అలాంటప్పుడు ఇవి పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు చేసి పెట్టుకుంటే ఎంత బాగుంటాయో కదండి. ఇవి పెద్దవాళ్ళైనా టీవీ చూస్తూ కూర్చొని టైంపాస్ చూస్తున్నప్పుడు తినటానికి ఎంత బాగుంటాయి. ఇక చూడండి, ఇంక మొత్తానికి వండేసాను. అవి ఇక ప్లేట్లో పెట్టేశాను. చూడండి ఎంత కలర్ఫుల్గా, ఎంత అందంగా వచ్చినాయో. చిట్టి చిట్టి, ఎవరు పెట్టారో కానీ ఈ పేరండి, చిట్టి అప్పాలని. అట్లానే చక్కగా ఎంత బాగుండయ్యాను. మీరందరూ కూడాను ట్రై చేసి చూడండి. మరొక వీడియోలో మరొక వంటతో మళ్ళీ మనము కలుసుకుందామండి. కృష్ణతో సరదాగా ఆ వీడియోలు చూసే వాళ్ళందరికీ కూడాను ధన్యవాదాలండి. ఇక చూడండి, ప్లేట్లో కూడా పెట్టి చూపించేశాను మీకు. బాయ్ అండి. ఇక సబ్స్క్రైబర్ చేసుకోవటం మరవద్దు, లైక్ చేయండి. బాయ్.